సెకండ్ ఫ్రాంక్ బాగానే వెళ్ళిపోయింది జనాలకు. ఏదండి సెకండ్ సార్ చేశారు కదా ఆ గడ్డబత్తంతో. ఈ గట్టపతను ఎవరు మేబీ అవునా, చాలా మందితో చేశాను. అఖిల్ ఫ్రాంక్లు బాగా చేశారా? ఫ్రాంకిల్ చాలా చేశాను. నేను చూడలేదా? నేనే కదా, శ్రీకాంత్ తర్వాత ఇంకో 10 మందితో చేసాము అనేసి. ట్రూత్ ఆర్ డేర్ చేసాము, ప్రాంకులు చేసాము. బక్కపల్చగా ఉన్నాడా, ప్యాంట్ ఇప్పేశాడా ప్రాంక్ లో? అవునా, అంత దూరం వచ్చారు, అందులో కూడా అంత దూరం వచ్చారు. అందరు కూడా అంత దూరం వచ్చింది. మీరు ఎక్కడ దాకా ఇప్పారు? నాకు టీ షర్ట్ లోపల దూరేశారు. మీ టీషర్ట్ వేరే అబ్బాయి నా టీ షర్ట్ లోపల దూరేశాడు, దూరి పైకి వచ్చాడు. లోపల ఏం లేవా? లోపల ఉన్నది, ఇన్నర్ ఉన్నది, అది చేశారు. మళ్ళీ బాత్రూంలో స్నానం చేశారు. మీ ముగ్గురు కలిసి చేశారా, మీరే చేశారా? అబ్బాయి నేను కెమెరామెన్, జస్ట్ షూటింగ్ అట్లా, అలా కూడా ప్రాంకులు చేశారు. మళ్ళీ ఇంకేం చేశారు, ఇంకా ఏం చేయకుండా వదిలిపెట్టారు మేము? నా నోటితోటి వాళ్ళ జిప్పు తీసేది చేశారు. ఫ్రాంక్లు ఇవన్నీ ఉన్నాయా? ట్రూత్ ఆర్ డేర్, ఏదో ఒక పేరు పెట్టాలి కదా చేసే ప్రతి పనికి. అట్లా మళ్ళీ ఇక్కడ నా బ్రా లోపల గ్రేప్స్ వేసి అతను నోటితో తీసేది, నాలుగుతో తీసేది. ఫ్రాంక్ మరీ శృతి మించినట్టుంది. చాలా 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 ఫ్రాంక్ అంటే ఏదో తెలవని ముఖం మీద ఐ లవ్ చెప్పటం అనేది ఒక ఎత్తు, తెలవని వాళ్ళంతా పరిచయం చేసుకోవడం. ఇక్కడికి ఫ్రాంక్లో ఏంది సెక్స్ ఏర్పడ్డట్టు అనిపిస్తుంది. ప్రాంక్ అది ట్రూత్ ఆర్ డేర్ అనమాట. అంటే చేయాలి అన్న డేర్ చేయడం ఒక ఎత్తు, కానీ ఈ డేర్ ఈ సెక్సువల్ డేర్స్ మళ్ళీ అబ్బాయి పడుకుంటే అబ్బాయి పైన నేను డిప్స్ చేయడము, మళ్ళీ సెక్స్ యాంగిల్స్ అన్ని పెట్టి చూపించడము, అది కూడా. వాళ్ళు ఎట్లా కొత్త కనిపెట్టారా? వాళ్ళే నాతో కొత్తగా చేపిస్తున్నారు అన్ని. మీకు ఏమనిపించింది? మా ఆయన చూసి ఏంది అసలు ఏంది ఆ బట్టలు ఏంది, ఆ చేసే పనులు ఏంది అంటే, నేను బాబా ఆన్ కెమెరా చేయడం అంటే చాలా గ్రేట్. వాళ్ళు చేస్తున్నారు కదా, అవతల వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు చేస్తున్నారంటే గ్రేట్ కదా, ఏముంది దాంట్లో. ఇది కూడా ఒక కళ, ఇది కూడా ఒక ఆర్టే అనుకున్నా. అంతే, నిజమే కదా మరి. ఇది కూడా ఒక కళ, ఒక ఆర్ట్, ఇది కూడా. అవును, కాకపోతే మనం ఆ రసం ఎక్కువ పిండుతాం అంతే. నవరసాలు అన్నింటిలోకి వెళ్ళా శృంగార రసమే ఎక్కువ ఉంటుంది. శృంగార రసం ఎక్కువ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి